ఇవన్నీ కూడా పాటించాల్సిన అవసరం మనం ఖచ్చితంగా ఉంది. సార్, మీరు ఇందాక చెప్పిన దాంట్లో ఆల్రెడీ పాకిస్తాన్ మినిస్టర్ ఒకరు ఇండియాతో మేము శాంతి చర్చలు ఒకవేళ సిద్ధమైతే మేము సిద్ధం అని చెప్పారు. కానీ మార్నింగ్ అప్డేట్ మనం చూసుకుంటే సార్, పాకిస్తాన్ పిఎం మాత్రం ఈ న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించినటువంటి ఒక మీటింగ్ లో ఆయన పాల్గొన్నారంటూ వార్తలు వచ్చాయి. అంటే ఒకవైపు మరోవైపు బెదిరించడం అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు న్యూక్లియర్ వెపన్ దాకా ఎందుకు పోయారు? అప్పుడే ఓ 3-4 రోజులు మన వాళ్ళు కొట్టేస్తే, మన ఎయిర్ ఫోర్స్ కొట్టేస్తే వాళ్ళ దగ్గర లేదు. కొద్దిమంది చెప్పేది ఏంటంటే, ఇప్పుడు టర్కీ, చైనా నుంచి సాయం అందికపోతే పాకిస్తాన్ ఏం లేదు. నిన్న కూడా IMF 28,000 కోట్ల సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. బెయిల్అవుట్ చేయాలి వాళ్ళకి. విమానానికి ఇంధనం లేని దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగా నూనె అన్నట్టు ఉంది పాకిస్తాన్. సరే, మనం ఇటువంటి అటాక్స్ మనం ఇటువంటి ఎన్నిటినైనా ఎదుర్కొంటాం. మన దగ్గర మన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, కానీ వాళ్ళు బిచ్చమెత్తుకోవాలి. మతం పేరు చెప్పి ఇస్లామిక్ కంట్రీస్ దగ్గర వాళ్ళ దగ్గర మేము ఫైట్ చేస్తున్నాం, ఇక్కడ జిహాద్ చేస్తున్నాం అని బిచ్చం ఎత్తుకోవాలి. సేమ్ ఆ మతం ఆధారంగానే టర్కీ కానీ అజర్బైజాన్ కానీ సాయం అందిస్తున్నాయి, ఇంకా వేరే ఏం లేదు. అయితే ఈ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్, పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్, ఏం చెప్పాడంటే, హిస్ కంట్రీ వుడ్ కన్సిడర్ స్టాపింగ్ హియర్, అంటే ఇక్కడతో మేము ఆపేస్తాం, ఇఫ్ ఇండియా స్టాప్డ్ ఇట్స్ మిలిటరీ అఫెన్సివ్. భారత్ కనుక మిలిటరీ అటాక్స్ కనుక ఆపేస్తే మేము ఇక్కడతో ఆపేస్తాం అని చెప్పి. ఎందుకు చెప్పారు అట్లా? ఇంకో 2-3 రోజులు ఇదే విధంగా కంటిన్యూ అయిందనుకోండి, వాళ్ళు అదే ఆ చిల్లర డ్రోన్లతో దాడులు తప్ప మిసైల్ దగ్గర వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేదు. కొద్దిమంది చెప్తున్నారు ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ కి వాళ్ళకి జీతాలు ఇవ్వక కూడా చాలా రోజులు అయిందని చెప్పి. ఇంధనానికి కూడా ప్రాబ్లం. ఆల్రెడీ నిన్న ఈ 8 మిలిటరీ టార్గెట్స్ కి చాలా కూడా ఇబ్బంది అయిన పరిస్థితి. అయితే పాకిస్తాన్ ఇంకా చాలా పెద్ద పెద్ద క్లెయిమ్ చేస్తుంది. మేము ఢిల్లీ మీద అటాక్ దిగుతున్నాం, హిసార్ దగ్గర, హర్యానాలో హిసార్ దగ్గర మన వాళ్ళు ఆపారు. అంటే ఇప్పుడు ఢిల్లీ చాలా దూరంలో ఉంది. ముందు మీరు అమృత్సర్, పఠాన్కోట్, ఉరి ఇవన్నీ బార్డర్ ఏరియాస్ దాటి రండి అక్కడి దాకా. మనం ఆల్రెడీ లాహోర్లో సిస్టమ్ను ఖతం చేశాం. పాకిస్తాన్ ప్రధాని ఇంటి దగ్గర కూడా మిసైల్కు వెళ్ళిన పరిస్థితి. ప్రధానమంత్రి అయితే హై లెవెల్ మీటింగ్ జరుపుతున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ CDS కానీ, అదేవిధంగా అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా త్రివిధ దళాల అధిపతులతో అందరితో కూడా ప్రధానమంత్రి హై లెవెల్ మీటింగ్ అక్కడ జరుగుతోంది. సో ఇప్పుడు ఇషాక్ దార్ చెప్పిన దాని ప్రకారం అయితే మేము ఇక్కడతో ఆపేస్తాం. అమెరికా ఫోన్ చేసింది ఆల్రెడీ. అమెరికా భద్రతా సలహాదారు ఇద్దరితో కూడా మాట్లాడారు, జయశంకర్తో మాట్లాడారు, వాళ్ళతో ఆపారు. వాళ్ళు ఇప్పుడు ఎందుకు దారికి వచ్చారంటే మేము ఆపేస్తాం ఎందుకంటారంటే, ఇంకా 3-4 రోజులు ఎక్కువ కాలం వారు మనం సస్టైన్ చేయగలం, వాళ్ళు సస్టైన్ చేయగలరు. ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ ఈ 4 రాష్ట్రాల్లో ఇప్పుడు పెద్దగా అంటే ఏ యాక్టివిటీస్ లేవు. కానీ ఒకసారి మన దగ్గర ఎన్ని విమానాలు ఎగురుతున్నాయి, వాళ్ళ దగ్గర ఎన్ని విమానాలు ఎగురుతున్నాయి చూడండి. మొత్తం ఎకనామిక్ యాక్టివిటీ పూర్తిగా స్తంభించిపోయింది పాకిస్తాన్లో. పైగా మన అటాక్స్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దాకా కూడా వెళ్ళాయి. అందుకనే పాకిస్తాన్ ఏం చెప్తుందంటే, ఆఫ్ఘనిస్తాన్ మీద భారత్ అటాక్ చేస్తుందని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని రెచ్చగొడుతోంది. అంటే క్వెట్టాని బలూచిస్తాన్ వాళ్ళు స్వాధీనం చేసుకునేందుకు దగ్గరలో ఉన్నారు. అంటే పాకిస్తాన్ దాటిపోయి ఆఫ్ఘనిస్తాన్ దాకా కూడా మిసైల్స్ వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ మీద దాడి చేస్తున్నారు చూడండి అని ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్నారు. దాన్ని మన వాళ్ళు ఖండించారు. మాకు అసలు ఆఫ్ఘనిస్తాన్ మాకు శత్రువే కాదు, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది ఎవరు, ఆఫ్ఘనిస్తాన్ మీద ఎవరు దాడి చేస్తున్నారు, ఖైబర్ పంక్వాలో ఎవరు అది చేస్తున్నారు అన్నది మీకు తెలియాల్సింది మీకు కదా అని చెప్తున్నారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇండైరెక్ట్ గా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో మన వాళ్ళు అక్కడ వరకు వెళ్లిన పరిస్థితి. మన ఆర్మీ కూడా షేర్ చేసింది, LOC దగ్గర టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇప్పటి వరకు చేసిన పరిస్థితి. తర్వాత టర్కిష్ ఒరిజిన్ బైకర్ కమికాజే డ్రోన్స్ అనే వాటిని ఎక్కువగా వీళ్ళు వాడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళు ఏంటంటే డెన్స్లీ పాపులేటెడ్ అర్బన్ జోన్స్, అమృత్సర్లో చాలా పెద్ద పాపులేషన్ ఉంటుంది బార్డర్లో. ఇప్పుడు మనకు జైసల్మీర్, బికనీర్, జోధ్పూర్ ఇదంతా ఎడారి ప్రాంతం, ఇక్కడ పాపులేషన్ ఉండదు. అట్లాగే జమ్మూ కాశ్మీర్లో కూడా పెద్దగా పాపులేషన్ ఉండదు. కానీ అమృత్సర్లో చాలా పెద్ద ఎత్తున పాపులేషన్ ఉంటుంది. ఎందుకంటే సిక్ పాపులేషన్, స్వర్ణ దేవాలయం, అటు దాటితే వాఘా బార్డర్, వాఘా అటారీ బార్డర్ ఉంటుంది. సో దాన్ని మేజర్గా అమృత్సర్ను టార్గెట్గా సివిలియన్స్ను టార్గెట్ చేసుకోవాలన్నది వాళ్ళ ఉద్దేశంగా కనిపిస్తుంది. సరే, మనమైతే ఇప్పటి వరకు సివిలియన్స్ను టార్గెట్గా చేసుకోలేదు.
సో చూద్దాం అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుందన్నది చూడాలి. సో వాళ్ళైతే చెప్తున్నారు ఐఎస్పిఆర్ ఇంటర్ స్టేట్ పబ్లిక్ రిలేషన్ అయితే ఇది చెప్తున్నారు, మేము ఢిల్లీ మీద దాడి చేస్తాం, వాళ్ళ మీద దాడి చేస్తాం అని చెప్పి. బట్ ఇప్పటికే మనం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ అయిన రఫీకి, మురీద్, చకాలా, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్, చునియా, పర్సూర్, సియాల్కోట్ ఇవన్నీ చోట్ల కూడా మనం అటాక్ చేసాం. ఇవన్నీ చోట్ల కూడా మనం వాళ్ళకి చాలా గట్టి బుద్ధి చెప్పాం. అండ్ హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది ప్రధానమంత్రి నేతృత్వంలో, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో. అజిత్ దోవల్ కూడా ఉన్నారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వాళ్ళు ఉన్నారు, రా అధికారులు కూడా దీనిలో ఉన్నారు, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా దీనిలో ఉన్నారు. సరే రా ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తుంది అన్నది మనం బయటికి చెప్పడం సమంజసం కాదు. మనం చెప్పుకోం. చూడండి వాళ్ళ అఫెన్సివ్ ఏమో మేము ఢిల్లీ మీద దాడి చేసాం, మేము అమృత్సర్ని కొట్టేసామని చెప్తున్నారు. మన వాళ్ళేమో వాళ్ళు అటాక్ చేశారని మాత్రమే చెప్తున్నారు. మనం అటాక్ చేసామని ఎందుకు చెప్పట్లేదు చెప్పండి. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మనం అటాక్ చేస్తే ఇప్పటి వరకు మన సైడ్ ఉన్నాయి, అనవసరంగా వాళ్ళ సైడ్ వెళ్ళకూడదు. పౌరులు గాయపడితే ప్రపంచ దేశాలు వేరే విధంగా స్పందిస్తాయి. అదే మీరు టెర్రరిస్టుల మీద దాడులు చేశారనుకోండి, ఎస్ టెర్రరిస్టుల మీద దాడి చేసే హక్కు ఉంది, వాళ్ళ మీద దాడి చేశారు కదా అని అంటారు. పాలస్తీనా విషయంలో ఎప్పుడు కూడా పాలస్తీనా ఇదే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితి మన దగ్గరికి రావద్దన్న ఉద్దేశంతో మన వాళ్ళు ఆ విధంగా చేస్తారు. సో మొత్తానికి ఇప్పుడు రావల్పిండి కానీ, ఇస్లామాబాద్ కానీ, ఇంకా ఇవన్నీ కానీ చాలా చోట్ల కూడా డెస్ట్రాయ్ చేసిన పరిస్థితి. మళ్ళీ వాళ్ళ రాత్రి ఉంటుంది వాళ్ళకి చుక్కలు. నిన్న రాత్రి 1 గంటకు మొదలు పెట్టారు. వాళ్ళేమో ముందు చిన్న చిన్న డ్రోన్లతో స్టార్ట్ చేశారు. 10,000 రూపాయలు అసలు మనం చందా పంపించాలి పాకిస్తాన్కు. వాళ్ళకు కొట్లాడేందుకు కూడా అంటే మన శత్రువు కూడా మన స్థాయికి ఉండాలి కదా. ఆ చిన్న చిన్న మన దగ్గర దీపావళికి పటాకులు వెలిచే రాకెట్ లాంటి వాటితో కానీ చేస్తున్న ప్రోపగండా చూస్తే సార్ అటు పాకిస్తాన్ ది విపరీతంగా, అంటే ఇటు సుకోయ్ విమానాలు కూడా మేము కూల్చేసాము, ఈ రకంగా శకలాలు వచ్చాయి, ఒక ప్రోపగండా అయితే చాలా విపరీతంగా చేస్తున్న సిచ్యువేషన్. ఎంత పెద్దగా ఉంటుంది కదా. ఇప్పుడు లాస్ట్ టైం విమానం ఇంటర్సెప్ట్ చేస్తే మన విమానం సుకోయ్ మిగ్ అయితే అక్కడ అవతల F-16 కూలింది. అభినందన్ వర్ధమాన్ వాళ్ళకి దొరికాడు, వాళ్ళ పైలట్ అక్కడ చనిపోయాడు. అందరూ తెలిసిందే. విమానం అయితే కనుక తెలవాలి కదా. సో ఇప్పుడు కూడా నెక్స్ట్ ఏంటంటే ప్రోక్రాన్ ఎందుకంటే అణ్వస్త్ర కేంద్రం అది అక్కడ బ్లాక్అవుట్ మెజర్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అణ్వాయుధాలు అక్కడ ఉన్నాయి కాబట్టి చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఇషాక్ దార్ కూడా ఒకటి కన్ఫర్మ్ చేశారు దీనికి సంబంధించి. తర్వాత బ్రిటన్ కూడా చెప్తోంది పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా, బ్రిటన్ దేశస్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న పరిస్థితి. పాకిస్తాన్ ఏంటంటే వీళ్ళనంత విదేశీ వాళ్ళకు నష్టం జరగాలి, బ్రిటన్ పౌరులకు, అమెరికా పౌరులకు, అక్కడ ఉన్న వాళ్ళకు నష్టం జరిగితే మీ పౌరులకు నష్టం జరిగింది కాబట్టి మీరు భారత్కి చెప్పాడు అంటే వాళ్ళ డిఎన్ఏలోనే ఆత్మాహుతి అన్నది ఉంది. తమను తాము చంపుకొని ఉండడం అన్నది, తమ పౌరుల్ని తాము బలి ఇవ్వడం అంటారు కదా, మన దగ్గర అది ఉండదు. సో ఆ డిఎన్ఏలోనే ఆ విధంగా ఉంది కాబట్టి. ప్లస్ సౌదీ ఫారెన్ మినిస్టర్ కూడా పాకిస్తాన్తో మాట్లాడారు, డీఎస్కలేట్ చేయండి, టెన్షన్స్ ఇంకా ఆపండి అని చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ ఏదైతే టర్కీ మేడ్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం న్యూట్రలైజ్ చేసాం. ఒక ఇన్సిడెంట్ జరిగింది పంజాబ్లో, ఫిరోజ్పూర్లో 3 గాయపడ్డారు. తర్వాత రాజ్ కుమార్ థాపా అని రాజౌరిలో ఒక అధికారి చనిపోయారు ఫైరింగ్లో. నిన్న జరిగిన దానిలో ఒకరు చనిపోయారు. ఒమర్ అబ్దుల్లా అతనికి సంతాపం ప్రకటించారు అక్కడ ముఖ్యమంత్రి. సో డ్రోన్ మూమెంట్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియా ఇద్దరితో కూడా 2 దేశాలతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి ఇదే ఒక మంచి సమయం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను కూడా మనం స్వాధీనం చేసుకునేందుకు ఇది రైట్ టైం అని కూడా చాలా మంది అంటున్నారు. వెనక్కి తగ్గొద్దని చెప్తున్నారు. అయితే ఒకటి, ఇప్పుడు బార్డర్లో ఉంటున్న వాళ్ళ సమస్యలు అయితే కొంత